బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ స్పీడ్ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80కి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగంగా సభలు నిర్వహించారు. తాజాగా రేపు గ్రేటర్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యేల గెలుపు కోసం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో సభకు ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో సభ రద్దయింది. వర్షం కారణంగా రేపటి సభను రద్దు చేసినట్లు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80కి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగంగా సభలు నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రియా. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో కూడా సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత నిన్నటి నుండి మనం చూసుకున్నట్టయితే వాతావరణంలో ఒక్కసారిగా కూడా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రేపు గ్రేటర్ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. అయితే ఈ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టులతో అదేవిధంగా నిన్నటి నుండి కూడా కురుస్తున్న వర్షాలతో రేపు జరగబోయే సభను బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే రద్దు చేసుకున్నట్టుగా కూడా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అదేవిధంగా ఈ రోజు కూడా కేటీఆర్ కానీ అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులకు రోడ్ షోలు కూడా అవి అయితే యాజ్ యూజువల్ గా కొనసాగుతాయని చెప్పేసి పార్టీ వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ భారీ బహిరంగ సభ రద్దు కావడంతో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు నిరుత్సాహపడుతున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ రేపటి బహిరంగ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే జనాన్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసుకున్నామని చెప్పేసి కూడా సో వాళ్ళందరూ చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికీ ఈ సభ రద్దయింది కాబట్టి హైదరాబాద్ లో ముఖ్యంగా సీఎం కేసీఆర్ తో రోడ్ షో నిర్వహిస్తే ఎట్లా ఉంటది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కేటీఆర్. ఆ కేటీఆర్ రోడ్ షోలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అయితే దానికి తోడు ఈ సభ రద్దయింది కాబట్టి హైదరాబాద్ లో ముఖ్యమైన ఎక్కడైతే ముఖ్య చౌరస్తాలు ఉంటాయో కూకట్పల్లి కానీ ఎల్బీ నగర్ కానీ అదేవిధంగా హైదరాబాద్ మధ్యలో కానీ ఇట్లాంటి సెంటర్లలో కేసీఆర్ తో రోడ్ షో నిర్వహిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీనిపై కూడా అధికారికంగా ఇంకా ఎట్లాంటి ప్రకటన అయితే వెలువడలేదు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే రేపటి వర్షం కారణంగా ఈ సభ అయితే రద్దయింది. అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు అవి ఏ విధంగా ఉంటాయి, వాటిపై వర్ష ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పటికే ప్రధాన పార్టీల ఇప్పటికే ఇంకా 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ప్రచారానికి. ఇప్పుడు ఇట్లాంటి వర్షాల వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థులకైతే ఖచ్చితంగా కొద్దిగా ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రచారంలో ఈ 4 రోజులు చాలా కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఎవరెవరినైతే కలవలేదో ఏ గ్రామాలు అయితే ఎక్కడెక్కడైతే ప్రచారం చేయాల్సి ఉందో ఇంకా అవి అలాగే మిగిలిపోయి ఉంటాయి కాబట్టి సో ప్రచారంలో ప్రభావం చూపి ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఈ వర్షము అదేవిధంగా దీనికి తోడు చలిగాలులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చలి కూడా తీవ్రత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఒకటేసారి ఎక్కువగా అయింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇట్లాంటి వర్షము ఈ చలి ప్రభావం వల్ల ఆ ప్రచారానికి కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తా ఉంది. ప్రియా, చూసుకుంటే సభ క్యాన్సిల్ అయిన కారణంగా ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా ప్లాన్ చేయబోతున్నారా రేపటికి ప్రచారానికి? ప్రియా, ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఒకే సభ పెడదామని చెప్పేసి ఇప్పటికే పార్టీ వర్గాలు నిర్ణయించుకున్నాయి. దానికి 25వ తారీఖు డేట్ కూడా ఫిక్స్ చేశాయి. అయితే అనుకోని కారణాల వల్ల ఈ వర్షం మరో 2 రోజుల పాటు వర్షం ఇదే విధంగా ఉంటుంది, ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు కూడా భావిస్తా ఉన్నాయి. ఎందుకంటే వర్షంలో మీటింగ్ పెట్టడం అంత సులభం కాదు, జనాలను తరలించడం కూడా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఆ సభ కనుక ఫెయిల్ అయితే దాని ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూపిస్తుంది కాబట్టి ఎన్నికల్లో ఇబ్బంది ఎదుర్కొంటారు అని చెప్పేసి ఉద్దేశంతో సభను రద్దు చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పార్టీలో ముఖ్యంగా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే చర్చిస్తా ఉంది. ఒకవేళ ఇప్పటికే కేటీఆర్ రోడ్ షోలు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా సీఎం కేసీఆర్ తో రోడ్ షోలు చేపిస్తే ముఖ్యమైన ప్రధానంగా ఒక 2 రోజులు రోడ్ షో చేపిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి దీనిపై పార్టీ వర్గాలు అయితే క్షుణ్ణంగా
సో దీనిపై చర్చిస్తా ఉన్నాయి. ఒక రూట్ మ్యాప్ కూడా విడుదల చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టిన తర్వాత మరి 2 రోజుల తర్వాత కేసీఆర్ రోడ్ షోలు కూడా ఉండే అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి లీకులు అయితే మనకైతే వస్తా ఉన్నాయి. మొత్తానికి ఇట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో, ఎందుకంటే హైదరాబాద్ లో ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఇప్పటికీ ఎట్లాంటి ప్రచారం కూడా చేయలేదు కాబట్టి ఈ హైదరాబాద్ లో ఏ విధంగానైనా ప్రచారం అయితే చేయాలని చెప్పేసి అయితే పార్టీ వర్గాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ప్రియా, Thank you for your updates.